బ్యాక్ అగైన్. మనం ఈరోజు యాక్చువల్గా నిన్న క్లాస్లో మనం ఏం చూసుకుందాం అంటే ఒకసారి మామూలుగా చూసుకుందాం. అసలు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు నేర్చుకుంటే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. అట్లనే ఈ లైనక్స్ బేస్ మీద డెవాప్స్ కానీ, అట్లనే ఏదైనా డేటా సెంటర్లో వర్క్ చేయాలన్నా, ఏదైనా ఒక క్లస్టర్ యాడ్ చేయడం, చాలా వర్చువల్ మిషన్స్ని మనం రన్ చేయొచ్చు అనమాట. ఈ లైనక్స్ బేస్డ్ వర్చువల్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, లైక్ కేవిఎమ్, ప్రాక్స్మాక్స్ ఇట్లా. ఇది వ్యాస్ట్ అండి. అట్లానే ఈ అప్లికేషన్స్ యూస్ చేసుకోవడానికి మనకు తెలియదు, కానీ మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో కూడా ఈ యొక్క లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారన్నమాట. అట్లనే వాషింగ్ మిషన్లో కూడా, ఎందుకంటే చాలా చిన్న సైజులో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం యూజ్ చేయొచ్చు. అట్లా మనం కంపేర్ చేసుకుంటే విండోస్కి ఒక 6 GB 7 GB హార్డ్ డిస్క్ కావాలన్నమాట. ఆ సైజ్ అనేది అది తీసుకుంటుంది. బట్ లైనక్స్ అట్లా కాదు, వెరీ లైట్ వెయిట్ అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. వేర్ వేర్ విండోస్ ఈజ్ నీడెడ్ minimum 6 GB. Like I'm telling that, but but when coming to Linux, it may consume like 1 GB. Okay, 1 GB, or like 600 MB. Okay, like around 1 GB storage is enough. Okay, అంటే అంత మనకి అంత కాంప్లెక్స్ విండోస్. ఒరే బాబు, నాన్న ఆగు, నేను ఒక్కడికే చూపించగలను. బట్ లైనక్స్ అయితే ఇక్కడ చాలా యూజర్స్ ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అట్లా మనం ఇవాళ ఏం చేసుకుందామంటే, మనం ఒక ఆర్కిటెక్చర్ చూసుకున్నాం, అసలు లైనక్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడతారు, దాని యొక్క లైక్ మల్టీ యూజర్ అవుట్పుట్ అంటే ఏంటి, జియుఐ అంటే ఏంటి నేను చూసుకున్నాం. సో ఇవాళ బేసిక్గా మనం ఏం చేద్దామంటే, వర్చువలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. లైజేషన్. ఓకే, వర్చువలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఉప్మా చేయడానికి ఏదైతే ఈ ఉప్మా నూక, ఈ ఇది ఆనియన్స్, చిల్లీస్ ఇదంతా ఎట్లా ఉపయోగిస్తామో, ఈ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడడానికి కూడా ఇవన్నీ కావాలి. బ్యాక్గ్రౌండ్ మనకి ఏంటంటే నెట్వర్కింగ్ తెలియాలి, వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ తెలియాలి, ఆపరేటింగ్ సిస్టమ్కి ఏమేమి రిసోర్సెస్ కావాలి అవి మనకు తెలియాలి, ఈ సర్వర్ అనేది ఎట్లాంటి రిసోర్సెస్ని యూస్ చేసుకుంటే మనకి యాక్సెసిబిలిటీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చుట్టూ కనపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా దాని రిలేటెడ్గా ఉంటాయి, లైక్ ఏ చైన్ సిస్టమ్ అనమాట. మనం సింపుల్గా ఏదో మామూలుగా ల్యాప్టాప్ ఆన్ చేసేసి ఒక వర్చువల్ మెషిన్ని ఇన్స్టాల్ చేసేసి దాన్ని యాక్సెస్ చేసుకోవడం కాదండి. అది ఎలా రన్ అవుతుంది ఏంటి అది కూడా తెలియాలి. మనం ఇప్పుడు సింపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. వర్చువల్ మెషిన్లో ఇది ఒక నా 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 ల్యాప్టాప్లో ఇది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అనమాట, లైక్ VMware వర్క్ స్టేషను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా విండోస్లోనే ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను మీకు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఇది జస్ట్ ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ అనమాట. ఇది చూడండి, సింపుల్గా ఓపెన్ అయిందా. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మీకు తెలియాలి. ఇక్కడ నేను హూ ఐ అంటే నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. అసలు ఇది ఏం ఆపరేటింగ్ సిస్టమో మీకు తెలియదు కాబట్టి నేను చూపిస్తాను చూడండి. ఇంకోటి ఉబంటు అంట. ఉబంటు మీకోసం కొంచెం పెద్ద చేస్తాను స్క్రీన్. ఓకే, ఉబంటు మీకు కావాలితే కనుక ubuntu.com వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ నోబెల్ ఫార్మేట్, ఇది వెర్షన్ అనమాట.
ఇంక ఇది డెబియన్ అనమాట. సో ఇట్లా మీకు ఇదంతా మీకు తెలీదు. బట్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ ఒక వర్చువలైజేషన్ అనే టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఇన్‌స్టాల్ చేశాను నా విండోస్ విషన్‌లో. సో అట్లా మీకు తెలియాలి కాబట్టి సో వి విల్ కమ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే. సో అట్లా వర్చువలైజేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మెథడ్ వేర్ ఇట్ కన్వర్ట్స్ physical entity to virtual entity. ఓకే. ఫర్ యువర్ సింపుల్ అండర్‌స్టాండింగ్ ఐ యామ్ టెల్లింగ్. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఫిజికల్‌గా ఏదైతే ఈ హార్డ్‌వేర్ ఏదైతుందో దాన్ని వర్చువల్ హార్డ్ డిస్క్‌గా కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని వర్చువల్ స్టోరేజ్ అంటారు. అలాగే ఫిజికల్‌గా ఉన్న నెట్వర్క్‌ని తీసుకెళ్ళి మనం వర్చువల్ నెట్వర్క్‌ని కన్వర్ట్ చేయొచ్చు. సో దాన్ని కూడా అది కూడా వర్చువల్ స్టోరేజ్ కూడా అంతే. అలాగే మిషన్స్ కూడా. ఏదైతే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని దాంట్లో ఎక్స్టర్నల్‌గా ఏదైతే యూసేజ్ ఉంటదో దాన్ని మనం యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్‌గా మీకు ఇది మామూలుగా ఇదేంటంటే ఈ ఇదొక సర్వర్ అనుకోండి. సర్వర్కి కెపాసిటీ ఏంటంటే ఒక 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంది. ఓకే. అట్లనే ఒక 32 జీబీ ర్యామ్ ఉంది. ఓకే. ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ ఐఎమ్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇందులో నేను ఏం చేస్తానంటే బేసిక్‌గా ఓకే. బేసికల్లీ టు రన్ ఎనీ normal application like YouTube అండి. మై ఆపరేటింగ్ సిస్టమ్ like Windows may consume 2 GB RAM, 100 GB హార్డ్ డిస్క్. ఓకే. ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా నేను ఇదేంటంటే నా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్. ఇది నా దగ్గర ఉన్న రిసోర్సెస్. నా దగ్గర ఏమున్నాయంటే ఇవున్నాయి. ఇదేంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇదేమో ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే. దీని కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఇవి. ఓకే. దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది. ఓకే. యాక్చువల్‌గా ఇదేంటంటే ఓఎస్ అని చెప్పాను కదా. ఓఎస్. ఓకే. వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ యాక్చువల్‌గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం. అందులో 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంది, 32 జీబీ ర్యామ్ ఉంది. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఇక్కడ చెప్పాను. దీని కాన్ఫిగరేషన్ వచ్చేది. ఓకే. కానీ ఇందులో నేను ఏం చెప్తున్నానంటే బేసికల్లీ టు రన్ ఏ నార్మల్ అప్లికేషన్ లైక్ యూట్యూబ్ మై ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ మే కన్జ్యూమ్ 2 జీబీ ర్యామ్ అండ్ 100 జీబీ హార్డ్ డిస్క్. ఇక్కడ ఉన్న 500 జీబీ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దాంట్లో 32 జీబీ ఏదైతే ఉందో అందులో ఒక 10% ఆఫ్ యూటిలైజేషన్ తీసేసుకున్నా, పోనీ 30% తీసుకున్నా, మీకోసం 20% తీసుకున్నా సరే, ఇక్కడ ఇంకా 400 జీబీ ఉంటుంది. ఇక్కడ 2 జీబీ తీసుకున్నా, 4 జీబీ తీసుకున్నా 28 జీబీ ఉంది ఇక్కడ. ఓకే. So we have
ఇక్కడ 4 GB పెడదాం. We have remaining like 28 GB, where 32 GB minus 4 GB, okay, and 400 GB, where 500 GB minus 100 GB ఇంటర్నల్ ఆల్రెడీ తీసుకుంది కదా, సో అట్లా. ఓకే, అట్లా మనకి ఇంకా ఎంత జీబీ ఉంది ఇక్కడ? 28 GB ర్యామ్ ఉంది, 28 GB ర్యామ్ అండ్ 400 GB హార్డ్ డిస్క్. ఓకే, అట్లా. సో ఇట్లా చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా 400 GB ఎంత ఉంది కాబట్టి దీని మీద మనం ఏం వేస్తామంటే ఈ వర్చువలైజేషన్ మెథడ్ యూజ్ చేసుకుని, వర్చువలైజేషన్ మెథడ్ వేర్ ఇట్ కన్వర్ట్స్ ఫిజికల్ ఎంటిటీ టు వర్చువల్ ఎంటిటీ. సో ఈ రిమైనింగ్ ఏదైతే హార్డ్ డిస్క్ ఇదంతా ఉందో దీంట్లో మనం ఈ వర్చువలైజేషన్ అనే టూల్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ టెక్నాలజీ మీద పనిచేసే టూల్నే మనం హైపర్వైజర్ టూల్ అంటున్నాం. బై యూజింగ్ హైపర్వైజర్ tool like VMware or Proxmox or ఇంకా చాలా ఉంటాయి, ప్రాక్స్మాక్స్, సిట్రిక్స్, ఓకే, ఆర్ వర్చువల్ బాక్స్. ఇది మెయిన్ అండి, ఇది ఫ్రీ అండి. వర్చువల్ బాక్స్ బై ఒరాకిల్ అనమాట, ఇది ఫ్రీ. అండ్ హైపర్-వి బై మైక్రోసాఫ్ట్ వాడదండి, ఇది ఇన్బిల్డ్ వస్తుంది కొన్ని ఓఎస్కి. సో అట్లా అనమాట. సో మనం క్రియేట్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే హైపర్వైజర్ వేస్తాం దీనిపైన. హైపర్వైజర్ ఎగ్జాంపుల్ ఏమేస్తాం? ఎగ్జాంపుల్గా VMware వేస్తాం. VMware మీకు అర్థమవుతుంది అక్కడ? హైపర్వైజర్ VMware అనమాట దాని పేరు. సో యూజ్ చేసి మనం ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ అనమాట. ఓకే, ఇట్ కన్వర్ట్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ఫిజికల్ ఎంటిటీ టు వర్చువల్ ఎంటిటీ. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని కావాలి దాన్ని. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనం యాక్చువల్గా ఏం చేసాం? 4 GB ఒక 100 GB, 4 GB ర్యామ్ 100 GB హార్డ్ డిస్క్ ఇచ్చి ఒక వర్చువల్ మిషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 400 GB హార్డ్ డిస్క్ ఉంది, 28 GB ర్యామ్ ఉంది. 28/4 వేసుకున్నంటే అంత 4×24. సో అట్లా వేసుకున్నా కూడా ఒక 6 GB ర్యామ్ వేసుకున్నా ఇంకా 4 GB ర్యామ్ మిగులుతుంది. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే 4 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తా. ఓకే, 4 VMs అనమాట, 4 VMs. ఈచ్ VM మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంటుంది? ఈచ్ VM ఇక్కడ ఏమేస్తానంటే నేను విండోస్ వేసుకుంటా. విండోస్ OS ఎంత ఇస్తానంటే దీనికి 4 GB ర్యామా లేదా 6 GB ర్యామ్ ఇస్తున్నా మీకోసం. 6 GB ర్యామ్ అండ్ 100 GB హార్డ్ డిస్క్. సో అట్లా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ కంట్రోల్స్. బట్ ఇక్కడ ఏం చేస్తానండి నేను
ఇక్కడ ఏమవుతుందంటే ఉబంటు వేసేస్తా. లైనెక్స్ ఉబంటు అంటే అదొక ఆపరేటింగ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అట్లా ఇక్కడ కూడా అట్లా మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్చువల్ మిషన్స్ అనమాట. ఓకే, ఇవి ఏంటంటే వర్చువల్ మిషన్ అనమాట. ఓకే, ఇవన్నీ వర్చువల్ మిషన్స్. సో మీకు అర్థమైంది అనుకోండి కాన్సెప్ట్. ఇది ఇది సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఓకే, ఇక్కడ కూడా ఉంది డేటా. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా వర్చువలైజేషన్ అంటే ఏంటి. అంటే యాక్చువల్లీ ముందు చెప్పాలి తర్వాత చెప్పాలి. ఓకే, యాక్చువల్గా ఇది ముందు చెప్పాలి తర్వాత చెప్పాలి కాబట్టి ఎట్లా వెళ్ళింది. ఓకే, మనకు ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా వేర్ వర్చువల్ మిషన్ అంటే ఏంటి. ఇట్లా ఇప్పుడు ఇది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా మీకు. సో అట్లానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు 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 మామూలుగా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది విండోస్లో హౌ టు ఇన్స్టాల్ మామూలుగా మీకు తెలుస్తుంది. ఏదైనా చాలా మీకు ఎట్లా చెప్పాలంటే సింపుల్గా హౌ టు ఇన్స్టాల్ VMware. ఓకే, VMware వర్క్ స్టేషన్ మీకోసం ఇన్ విండోస్ అని కొడితే చాలా బ్లాక్స్ వస్తాయి అన్నమాట. సో మీకు ఇన్స్టాలేషన్ తెలుస్తుంది. సో మీకు చాలా రిసోర్సెస్ ఉంటాయి, మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడొచ్చు. సో అట్లా మనం ఇన్స్టాల్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అట్లా వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుని అట్లా. సో అట్లా క్రియేట్ చేసింది ఇది, అట్లా క్రియేట్ చేసింది VM ఇదనమాట. ఇట్లా ఓకేనా. సో అట్లా అనమాట. సో అట్లా క్రియేట్ చేసింది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవాళ మనం యూజర్ అడ్మినిస్ట్రేషన్ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఫైల్ స్ట్రక్చర్ చూసుకున్నాం. అందులో ఏమేమి ఉంటాయి, మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే అది రెడ్ హ్యాటా, అది సెంటోఎస్, డేబియన్, ఇవన్నీ చూసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం ఇవాళ. ఓకే, యూజర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, యూజర్ అంటే ఏం లేదండి, మామూలుగా ఇప్పుడు నార్మల్గా ప్రతి కంపెనీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి డిజిగ్నేషన్ ఎట్లా ఉంటుందో, వాళ్ళకి ఒక ఎంప్లాయీ ఐడి ఎట్లా ఉంటుందో, వాళ్ళకి ఒక పేరు ఎట్లా ఉంటుందో, అట్లానే ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో కూడా చాలామంది పనిచేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక 10 మంది 15 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఒకే ప్రాజెక్ట్ మీద. సో వాళ్ళందరికీ కూడా నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా మీరే యాడ్ చేయాలి. మీరే యాడ్ చేసి, మీరే క్రియేట్ చేసి, మీరే డిలీట్ చేయాలి, మీరే పాస్వర్డ్ మార్చాలి, మీరే అన్నీ చూసుకోవాలన్నమాట. ఎక్స్పైర్ అవ్వకుండా వాళ్ళకి ఏమైనా అవైలబుల్ ఎంట్రీ అవుతున్నారు ఏంటి, వాళ్ళకి పాస్వర్డ్లు మంచి సజెస్ట్ చేయాలన్నమాట. అట్లాంటివి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే మనకు ఒక కమాండ్ ఉంటుంది అన్నమాట, యాడ్ యూజర్ యాడ్ టు క్రియేట్ ఏ యూజర్ అన్నమాట. యూజర్. ఓకే, ఎట్లా అంటే నేను చూపిస్తా చూడండి కమాండ్. యూజర్ యాడ్ కేశవ. సో యూజర్ యాడ్ అని చెప్పి నేమ్ ఇవ్వాలి. ఓకే, యూజర్ యాడ్ నేమ్ ఇస్తే మనకి క్రియేట్ అవుతుంది యూజర్. సో ఇచ్చిన తర్వాత ఆ యూజర్ ఖచ్చితంగా పాస్వర్డ్ ఉండాలి కదా. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే దానికంటూ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అనమాట. సో దానికోసం యూజర్ యాడ్ -m అని కొట్టాలి. సో మీరు అది చేయకపోయినా పర్లేదు, ఇది అంతలా ఆలోచించకండి. యూజర్ యాడ్ -m గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుంది హోమ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. ఓకే, హోమ్ డైరెక్టరీ అంటే ఏం లేదు, దానికి కూడా డాక్యుమెంట్స్, ఫైల్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఫోల్డర్స్ ఆటోమేటిక్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో తర్వాత ఇప్పుడు హౌ టు గివ్ పాస్వర్డ్ అన్నమాట. ఖచ్చితంగా పాస్వర్డ్ ఇవ్వాలి కదా వాడు లాగిన్ అవ్వాలంటే, ఎవడైనా సరే. పాస్వర్డ్ టు ద యూజర్. సింపుల్గా ఏమో కొడతామంటే WD యూజర్ నేమ్. ఇక్కడ కూడా అంతే, యూజర్ నేమ్.
ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ కేశవ కేసు. ఓకే, ఇక్కడ కూడా అంతే, పాస్వర్డ్ యూజర్ నేమ్ కాబట్టి ఇక్కడ కూడా పాస్ డబ్ల్యూడి కేసు. ఇక్కడ మీరు 2 టైమ్స్ యూ హ్యావ్ టు ఎంటర్ 2 టైమ్స్. యూ హ్యావ్ టు గివ్ ఎంటర్ ద పాస్ డబ్ల్యూడి 2 టైమ్స్. ఓకే, అట్లనే మనకి మీకు ముందుకు చెప్పాం కదా ఈటీసీలో ఉన్నాయి చెప్పాం సార్. మీకు పాస్వర్డ్ యూజర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అసలు ఆ యూజర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే సింపుల్గా హోమ్ డైరెక్టరీలోకి వెళ్తారు. కొన్నిసార్లు హోమ్ డైరెక్టరీలో కనిపించడం అనమాట యూజర్, అప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, టు ఫైండ్ అవుట్ యూజర్ info in the Linux, there is pass wd directory. Okay, there is to check. ఇక్కడ పాస్ డబ్ల్యూడి ఫోల్డర్లోకి వెళ్తే మనకి ఎంతమంది యూజర్లు ఉన్నారో వాళ్ళ యూజర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో అట్లానే ఇక్కడ మనకి టు ఫైండ్ ద పాస్వర్డ్స్ అనమాట. పాస్వర్డ్ వాడి పాస్వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే అసలు ఇస్తే తెలుస్తుంది, లేదంటే టు ఫైండ్ అవుట్ ద పాస్వర్డ్ ఈస్ given to user or not, to check షాడో అనమాట, షాడో ఫోల్డర్. ఓకే, షాడో అనే ఫోల్డర్ ఉంటుంది, నేను చూపిస్తాను ఎక్కడ ఉంటుందో చూపిస్తాను మీకు. సో మనం ఎలా చూస్తామంటే ఎట్లా చూపిస్తాం, యూజర్ని యాడ్ చేసి చూపిస్తాం. తర్వాత దానికన్నా ముందు 2-3 కమెంట్స్ మీకు చెప్తా. సిడి ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్తాం. మీకు మొన్న కూడా చెప్పా, డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనమాట. ఇక్కడ విండోస్లో ఏంటంటే డైరెక్టరీ అంటే ఫోల్డర్ కింద చూస్తుంది, కానీ లైనక్స్లో డైరెక్టరీ అనమాట, ఫోల్డర్ని డైరెక్టరీ కింద అంటాం. ఇక్కడ ఎల్ఎస్ అంటే లిస్టింగ్ అనమాట, లిస్ట్ అనమాట. అంటే మనకి చూపిస్తుంది అక్కడ ఏమున్నాయో చూపిస్తుంది, అర్థమైందా? మనకి డైరెక్ట్ జియో అనుకోవచ్చు, మామూలు కనపడిపోతాయి ఇక్కడ విండోస్తో. బట్ లైనక్స్ అట్లా కాదు, మనకి ఒక చిన్న చిన్న కమాండ్స్ లాగా ఉంటుంది అనమాట. మనకి ఏం చూడాలన్నా ఎల్ఎస్ అని కొడితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా క్యాట్ అనమాట, మనకి క్యాజువల్గా ఏం చెప్తుంది అంటే పిల్ ఏంటంటే చూస్తుంది కదా, అట్లని ఇక్కడ క్యాట్ కమాండ్ కూడా అంతే. అక్కడ ఏమున్నాయో మనం చూడొచ్చు. టు వ్యూ ఇన్సైడ్ డైరెక్టరీ, టు వ్యూ డేటా ఇన్సైడ్ ద డైరెక్టరీ. ఓకే, అట్లా. సో యూస్ చేసి మనం ఇప్పుడు ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. యూజర్ని ఎట్లా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎట్లా ఇవ్వాలి, సిడి అంటే ఏంటి, ఎల్ఎస్ అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. సో జనరల్గా ఏంటంటే చాలామంది కష్టం అనుకుంటారని, చాలా ఈజీ వన్. యు ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ లెర్నింగ్ అండ్ గివింగ్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ డే బై డే by implementing small things. You will definitely gonna work as a Linux admin అండి, because nowadays more demand ఉంది. సో ఇది కొంచెం స్టక్ అయినట్టు ఉంది. లెట్ మీ రీస్టార్ట్ ద గెస్ట్. ఎస్, సో మనం రీస్టార్ట్ చేస్తే మనకి స్టార్టింగ్ నుంచి వస్తుంది. సో మీకు మన బూట్ గురించి కూడా చెప్తా ఫ్యూచర్లో. నేను ఇప్పుడు పవర్ ఆన్ చేసినట్టు, పవర్ ఆన్ చేసిన తర్వాత ఏవైతే లాగ్స్ రన్ అవుతాయో, అంటే పవర్ ఆఫ్ అయిన తర్వాత బయోస్ వెళ్తుంది,
బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ అని, తర్వాత కెర్నల్ ఉంటుంది, కెర్నల్ తర్వాత సో ఇట్లా పవర్ ఒకదానికి వెళ్ళి అన్ని పెరిఫెరల్ డివైస్ మొత్తం ఈ స్టోరేజ్ ఏతుందో, ర్యామ్ ఎక్కడ ఉందో, ఓఎస్ ఎక్కడ ఉందో మొత్తం చెక్ చేసుకుని వచ్చి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ని మనకి ఇట్లా ఫేస్ ముందు తీసుకొస్తుంది. సో అదనమాట. సో ఇక్కడ నేను క్యాస్బాని ఇచ్చాను. సో జనరల్గా ఇందులో మనకి 3 యూజర్స్ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ రూట్ యూజర్. సో వాళ్ళ ముగ్గురు ఎవరు ఏంటి చూద్దాం. యాక్చువల్గా స్లో అవుతుంది అనుకుని భయపడ్డానండి, స్లో కాదు బాగానే ఉంది. సో నేను మీకోసం ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. ఫుల్ స్క్రీన్ పెట్టి కొంచెం సైజ్ పెంచుతున్నాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. యాక్చువల్గా సూడో యూజర్ అనేది ఫ్యూచర్లో చెప్తాను, సూడోకి ఎందుకు వెళ్తున్నాను నేను అనేది. ఓకే, పాస్వర్డ్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు నేను ఎవరినంటే నీకు తర్వాత చెప్తాను. అదంతా హూ యామ్ ఐ అని కొడితే చెప్తుంది అనమాట నేను ఎవరినంటే రూట్ అని చెప్తుంది. ఆల్రెడీ రూట్ అని చెప్పాను కదా, సూపర్ యూజర్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ హీ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ డిలీట్ ఎనీ ఎవ్రీథింగ్ బికాస్ హీ హ్యావ్ రూట్ ప్రివిలేజెస్ లైక్ అడ్మిన్ ప్రివిలేజెస్. అడ్మిన్ అంటే ఏం లేదండి, ఒకసారి మీరు ఆఫీస్లోకి వెళ్ళి కానీ ఒక కార్పొరేట్లోకి వెళ్తే మీకు అడ్మినిస్ట్రేటర్ అని ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తారంటే మీకు ల్యాప్టాప్ ఇవ్వడం, మీకు అసైన్ చేస్తారనమాట. మీకు పాస్వర్డ్ అసైన్ చేయడం, మీకు మీకు యూజర్ ఐడి, మెయిల్ ఐడి ఇవన్నీ అసైన్ చేయడం, వాడు అడ్మిన్ అనమాట. రేపటి రోజు మీరు కూడా అట్లాంటివి చేస్తారు. సో అది కొంచెం హై లెవెల్లో కూడా ఉంటాయి, కొన్ని చిన్న లెవెల్లో ఉంటాయి. అట్లా బేస్డ్ అప్ ఆన్ ద టైప్ ఆఫ్ రోల్ యూ గాట్. సో అట్లా. సో హూ ఐమ్ అంటే ఇట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎల్ఎస్ లేదంటే ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే సిడి హోమ్లోకి వెళ్తాను. హోమ్లోకి వెళ్ళి అసలు హోమ్లో ఎవరున్నారో తెలుసుకుంటాను నేను. హోమ్లోకి వెళ్ళాను, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, హోమ్లోకి వెళ్ళమని చెప్పాను. ఓకే, ఇక్కడ ఎల్ఎస్ కొడితే లిస్టింగ్ ఇంతకు ముందు చెప్పాను కదా కమాండ్. చూడండి ఇక్కడ 4 ఉన్నారు. బట్ నేను నాన్నలో ఒకళ్ళని డిలీట్ చేశాను. బట్ నాకు యాక్యురేట్గా తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒకరు లేరు అనమాట, ఎవరు లేరు తెలియదు. సో వాళ్ళు నేను ఆల్రెడీ రిమూవ్ చేసిన తర్వాత చూద్దాం. మీకు ఇందాక చెప్పినట్టు యూజర్ యాడ్, ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్ కేసు అని కొడదాం. ఓకే, యూజర్ యాడ్ కేసు. నీకు ఇందాక చెప్పినట్టు -m ఇద్దాం. ఇస్తే మనకి హోమ్ డైరెక్టరీ అని క్రియేట్ అవుతుంది, అంటే దానికి సంబంధించిన అనేది క్రియేట్ అవుతాయి. కొట్టిన తర్వాత చెక్ చేద్దాం. సో ఐ హోప్ వీ గాట్ కేసు రైట్. కేసు అనే యూజర్ని క్రియేట్ చేసాం డైరెక్ట్గా. క్రియేట్ చేయగానే కేసు అని హోమ్లోకి వచ్చేసింది. ఓకేనా, సరే ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇవ్వద్దాం. పాస్వర్డ్ కేసు, అంతే కదా, పాస్వర్డ్ ఎట్లా ఇవ్వాలో. సో 2 సార్లు అడుగుద్ది. నేను ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నా. అక్కడ చిన్నగా ఉందంటుంది, నేను మోనార్క్ని కాబట్టి అమరుని కాబట్టి నేను వింటలేదు, సింపుల్గా నేను మామూలుగా ఇస్తాను. ఓకే, పాస్వర్డ్ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్ అని చెప్పింది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు 2 కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఎంతమంది యూజర్లు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం పాస్ డబ్ల్యూడి అని చెప్పా. యాక్చువల్గా ఇదొక డైరెక్టరీ అనమాట. ఇది పాస్వర్డ్ కింద ఇవ్వచ్చు, లేదంటే డైరెక్టరీ, 2 రకాలుగా పనికొస్తుంది. సో చెక్ చేయాలంటే ఎక్కడ ఉంటుందండి, నేను నీకు మొన్న క్లాస్లో చెప్పా, ఈటీసీ అనే డైరెక్టరీలో ఓన్లీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ దాంట్లో ఉంటుంది అన్నమాట ఈ పాస్వర్డ్ అని కాన్ఫిగరేషన్ ఫైల్. సో అందులో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే క్యాట్, నేను చెప్పాను కదా, క్యాట్ యూస్ చేసి మనం చదవచ్చు. క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి, చూసారా వచ్చిందా? సో మీకోసం ఇంకొంచెం చిన్నగా చేస్తాను చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. క్యాస్ అనే యూజర్ ఆల్రెడీ ఉన్నాడు. ఓకే, ఈ 1000 బిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంటర్నల్ అనమాట, ఇంటర్నల్ యూజర్స్ అనమాట వాళ్ళందరూ కూడా. సో లైన్కి సంబంధించిన వాళ్ళు అనమాట. 1000 అబోవ్ ఉన్నాయని కూడా ఈ సిస్టమ్ యూజర్స్ అనమాట, మనం క్రియేట్ చేసిన యూజర్లు. సో ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పా, ఎవరైతే ఎవరు లేరో చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూస్తే క్యాసో ఉన్నాడు. ఓకే, కేసు ఉన్నాడు. ఇంకా నాన్నలు ఉన్నాడు. ఓకే, ఇంకా సూపర్ కేసు కూడా ఉన్నాడు. నాన్న లేడు, నాన్న 2 లేడు అనమాట. ఓకే, సో నాన్న 2 లేడు, ఆల్రెడీ నేను డిలీట్ చేశాను. బట్ ఇక్కడ ఉంటేనే అక్కడ ఉన్నట్టు అనమాట, అర్థమైందా? సో ఇక్కడ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ ఐడి కూడా ఉంటుంది చూడండి, 1002 అనమాట. 1002 అనమాట యూజర్ ఐడి అనమాట. ఓకే, ఈ 1000 అనే నెంబర్ ఇచ్చింది.
ఇప్పుడు మనం కేసు 103 కాబట్టి ఇక్కడ మనం కేసు 2 కేసు 3 ఏవైనా ఇచ్చినా దాని తర్వాత నెంబర్ వస్తుంది అన్నమాట. సో అట్లా నా తర్వాత నెంబర్ అనే ఉంది దానికి ఒక నెంబర్ అసైన్ చేస్తుంది, అది మోర్ దెన్ 1000 అయి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పా షాడో అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో మనకి పాస్వర్డ్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో ఓకే, దాన్ని కూడా చూద్దాం. క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి. ఓకే చూడండి, సారీ షాడో కదా కొట్టాలి, ఈ మధ్య నా బ్రెయిన్. ఓకే చూడండి, ఇక్కడ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా క్యాష్ అనే యూజర్కి మనం పాస్వర్డ్ ఇచ్చాం, అది ఎన్క్రిప్టెడ్లో ఉంటుంది. అంటే ఎన్క్రిప్టెడ్ మనకు కనిపించదు అనమాట, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. నువ్వు ఇచ్చిన 4 క్యారెక్టర్లు అయినా 5 క్యారెక్టర్లు అయినా ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇట్ విల్ బి అండర్ ద ఎన్క్రిప్షన్ మెథడ్ వే ఇట్ కెనాట్ బి ఇన్ ఏ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, ఇట్ కెన్ బి ఇన్ ఏ మెషిన్ రీడబుల్ ఫార్మాట్ ఫర్ ద ప్రొటెక్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ జరుగుతుంది, కన్వర్షన్ జరుగుతుంది లైనక్స్ అని ఆపరేటింగ్ సిస్టమ్. అట్లా ఇక్కడ చూడండి, కేసుకు మనం ఇందాక పాస్వర్డ్ ఇచ్చామా, ఇచ్చింది. ఇందాక సూపర్ యూజర్ కూడా ఉంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చామో లేదో తెలుస్తుంది, ఎలా అనుకుంటున్నారు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను యూజర్ యాడ్ లైనక్స్ అనే యూజర్ని క్రియేట్ చేస్తాను, పాస్వర్డ్ ఇవ్వను. ఓకే, పాస్వర్డ్ ఇవ్వను. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, యూజర్ లైనక్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, తర్వాత పాస్ డబ్ల్యూడి లైనక్స్ అని ఇవ్వాలి యాక్చువల్గా, కానీ ఇవ్వను నేను. ఇవ్వకపోతే కనుక ఇప్పుడు ఈ లైనక్స్ అనే అతను ఈటీసీలో ఖచ్చితంగా పాస్ డబ్ల్యూడీలో ఖచ్చితంగా కనిపించాలి. చూద్దాం. ఓకే, క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి వచ్చాడా ఇక్కడికి, లైనక్స్ అనే యూజర్ వచ్చాడా, హూజ్ నెంబర్ ఇస్ ఓకే 1004. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, షాడోలోకి వెళ్తా, కనిపించడు చూడండి. లైనక్స్ చూసారా, ఇక్కడ లైనక్స్ ఉంది కానీ దానికి సంబంధించిన పాస్వర్డ్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ నేను పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఎలా ఇవ్వాలి పాస్వర్డ్, పాస్ డబ్ల్యూడి అని చెప్పి. ఇందాక చూడండి, ఇప్పుడు ఇక్కడ లేదు కదా, వస్తుంది చూడండి, లైనక్స్ అని కొట్టాను అనుకోండి, అడుగుద్ది. అగైన్ నేను అమరోడ్ కాబట్టి నీ మాట అన్నాను కాబట్టి నార్మల్గా ఇచ్చా. ఇప్పుడు చూడండి, షాడోలోకి వెళ్ళా, వచ్చింది ఇప్పుడు పాస్వర్డ్. సో అట్లా అనమాట. సో మనకి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అనమాట, మనం ఏం చేస్తున్నాం ఏంటనేది. ఓకే, అట్లా సింపుల్గా వేరే కమాండ్ కూడా చెప్తా చూడండి. సింపుల్గా వేరే కమాండ్ ఏంటంటే, అప్పుడు మన యూజర్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ గ్రూప్స్ గట్రా చెప్తా. ఒకేసారి అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. గ్రూప్స్ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాగా అనమాట, ఒక యూజర్కి ఒక మెసేజ్ పెట్టాం, అట్లా కాకుండా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరికీ వెళ్తాయి అనమాట, ఆ పర్మిషన్స్ కానీ, ఆ మెసేజెస్ కానీ, ఆ డాక్యుమెంట్స్ కానీ, ఆ డేటా కానీ, అట్లా గ్రూప్స్ అనమాట. సో గ్రూప్ యాడ్, ఆ గ్రూప్లోకి ఎగ్జిస్టింగ్ ఇదంతా ఇన్హెరిటింగ్స్ ఎట్లా అవుతుంది ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇంకా సింపుల్గా ఎట్లా 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 ముందుకెళ్ళాలని చూద్దాం. సింపుల్గా ఏంటంటే టచ్ అనమాట, టు క్రియేట్ ఏ ఫైల్ వి యూస్ టచ్ కమాండ్ అనమాట. అట్లా సో టచ్ అట్లని టు ఎడిట్ ఏ ఫైల్, దీనికి సంబంధించింది నానో టూల్ అనమాట. ఇది విఐ అండ్ విమ్, ఇవి కూడా ఉంటాయి లైనక్స్లో. ఎడిటర్స్ అనమాట, దీస్ ఆర్ ఎడిటర్స్ టు ఎడిట్ ఫైల్ అనమాట, ఫైల్స్. ఓకే, సో ఈ రెండు చెప్పి మనం ముగిందాం ఇవాళ క్లాసు. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టచ్ అనే కమాండ్ ఉంది కదా, టచ్ ఓకే యహా సే నికాలో. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, చేసాను చూడండి, చేసాము లేదు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, యహా సే నికాలో, అర్థమైందా. ఓకే, తర్వాత దాన్ని నేను ఏదో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చెప్తానంటే నేను ఆ ఫైల్ నేమ్
ఇస్తే ఇలాగ వస్తుందన్నమాట. ఇదొక ఎంప్టీ డాక్యుమెంట్ కింద ఇంకా. ఇప్పుడు నేనేం చెప్తానంటే మై నేమ్ ఈస్ కేసు కొట్టిన తర్వాత కంట్రోల్ ఎక్స్ కొడితే టు సేవ్. నువ్వు సేవ్ మోడిఫైర్ అంటుంది. అప్పుడు వై కొట్టామంటే ఎస్ అంటుంది. సేమ్ అదే పేరు వేరే పేరుతో సేవ్ చేయాలంటే బాబు అదే పేరు అని చెప్తాను నేను. దాన్ని ఏం చేయగరా బాబు అంటే ఓకే అంటే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ఏముందో చూడాలంటే సింపుల్గా క్యాట్ యహాస్ నికాలో చూడండి ఏముంది, మై నేమ్ ఇస్ కేసు కనిపించిందా, చూడొచ్చు అనమాట. ఆ ఫైల్ ఏముందో చూడొచ్చు. సో అట్లా అనమాట. ఈ నానో అని దాన్ని యూస్ చేసుకుని ఇట్లా మనం ఏం చేసామంటే దీన్ని ఎడిట్ చేసాం, టచ్ అనే దాంట్లో క్రియేట్ చేసాం, ఇది ఒక ఫైల్ని కూడా క్రియేట్ చేసాం. తర్వాత కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, అవన్నీ ఫర్దర్గా కొంచెం ఎడిషనల్గా ఉంటాయి అనమాట. అవన్నీ మనం తర్వాత చేయొచ్చు. మీకు రియల్ టైంలో నేను చేసి చూపెడతా కాపీ ఎట్లా చేయాలి, మూవ్ ఎలా చేయాలి, పర్మిషన్స్ అనమాట. ఒక యూజర్కి ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి, ఒక యూజర్కి పర్మిషన్ ఎట్లా ఇవ్వకూడదు, ఓకేనా. మళ్ళీ యూజర్ని తీసుకెళ్ళి సూడో యూజర్కి ఎట్లా చేస్తాం, ఇదంతా ఒక వ్యాస్ట్ టాపిక్స్ అనమాట. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. థ్యాంక్ యూ, సభకి నమస్కారం. దిస్ ఈజ్ కేసు కేశవ. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏం అర్థం అయిపోతే కనుక కామెంట్లో మీరు తెలియజేస్తే అక్కడి నుంచి నేను మీకు వేరే డౌట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.